అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురువుగారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇంట్లో చాలామంది ఎన్నో దేవుని పటాలు పెట్టుకొని, అసలు ప్రతి ఒక్క దేవుడి పటం కూడా పెట్టుకొని ఉంటారు కదా. అసలు ఇంట్లో ఎన్ని పటాలు పెట్టుకోవాలి గురుగారు? అంటే ఒకటే దేవుడు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ఉందనుకోండి, వెళ్ళినప్పుడల్లా ఒకటి తెచ్చుకొని అలా దేవుడి గదిలో అవే ఒక 2, 3 ఉంటాయి. కొంతమంది అంటారు దేవుని రూమ్లో అన్నీ ఉండకూడదు దేవుడి ఫొటోస్ అని చెప్పేసి అంటారు. ఫస్ట్ వచ్చేసి అసలు ఎన్ని పెట్టుకోవాలి, ఇదొకటి ఫస్ట్ చెప్పరా? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, ఇంట్లో దేవుడి పటాలు అంటే నిజానికి మన ఇంట్లో ఏదో దేవతలు ఎంతమంది ఉన్నారో అంతమందివి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఇంటి దేవుడు ఎవరు అనేది ఉంటుంది ముఖ్యంగా. మన ఇంటి దేవుడు ఎవరో ఆ దేవుడి యొక్క పటము ప్రాధాన్యతగా మెయిన్గా పెట్టుకోవాలి ఖచ్చితంగా. తర్వాత గణపతి, లక్ష్మీదేవి, ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు? మనము చేసేటువంటి పనులు ఏ పని అయినా నిర్విఘ్నముగా, విఘ్నాలు లేకుండా మనము చేసుకోవటానికి గణపతిని ఆరాధించాలి. గణపతిది మనకు అవసరం. గణపతి దేవుణ్ణి ఆరాధిస్తాం. ప్రతిదానికి ధనం మూలం మిదం జగత్. జగత్తు మొత్తం నడుస్తున్నటువంటిది ధనం. ఇంట్లో ఏనుగులతో సహితముగా ఉండేటువంటి లక్ష్మీదేవి పటం ఉంటే యోగదాయకం. ఏనుగులు తొండము పైకెత్తి లక్ష్మీదేవి పక్కన ఉండి, లక్ష్మీదేవి పక్కన ఉంటాయి కదా, అలా ఉండి ధనాన్ని ఇచ్చేటువంటి లక్ష్మీదేవి పటం ఇంట్లో ఉండాలి. ప్రధానముగా మనము ఇంటి దేవుడి ఫోటో ఉండాలి. ఈ 3 తప్ప ఇంక ఏవి అవసరం లేదు. ఇంకా మనము తీర్థయాత్రలకు పోయినాము, క్షేత్రాలకు పోయినాము, అక్కడ పోయినాము, ఇక్కడ పోయినాము, పోయిన చోటుకల్లా ఒక పటం తెచ్చిపెట్టి, పోయిన చోటుకల్లా తెచ్చిపెట్టుకొని అక్కడ ఒక్కో పటానికి ఒక్కో పువ్వు పెట్టి ఏదో చేస్తూ ఉంటారు చాలామంది. అంత అవసరం లేదు. ఎవరి ఇంటి దేవుడు వాళ్లకు ముందు ప్రాధాన్యతగా కొలవటం. దేవుళ్ళు అందరూ ఒకటే, భగవంతుడు అసలు ఒకడే. మనము వివిధ రూపాల్లో ఉంటాం. మన ఇంట్లో ఎట్లయితే నేను తండ్రి రూపంలో ఉంటే ఒకరికి తండ్రి, ఒకరికి తాత, ఒకరికి భర్త, ఒకరికి మామ, ఒకరికి తమ్ముడు, ఒకరికి అన్న ఎట్లయితే అవుతున్నానో భగవంతుడు ఒకటే. ఒకడినే మనము అనేక రూపాలతో పిలుచుకుంటున్నాం సందర్భాన్ని బట్టి. అది మనము గ్రహించాలి. ఎవరికి తగినట్టుగా వాళ్ళు. ఒకరు తాత అంటారు, నా మనవరాలు వచ్చి నన్ను తాత అంటుంది కదా, పిలిచేది నన్నే కదా. మా అమ్మ వచ్చి నన్ను ఒరే అని పిలుస్తుంది, అన్నొచ్చి ఒరే అని పిలుస్తాడు. అన్నకు తమ్ముణ్ణి, తల్లికి కొడుకును, భార్యకు భర్తను, కూతురికి తండ్రిని, కోడలికి మామను, ఇలా వేరువేరుగా అవుతున్నామా లేదా? మనుషులు మానవ మాత్రం మనకే ఇన్ని బంధాలు, ఇన్ని చుట్టూ పెట్టుకొని మనం ఉన్నప్పుడు భగవంతుడు కాబట్టి సర్వాంతర్యామి. అందుకే భగవంతుడు ఒక్కడే. మనము అనేక రూపాలలో సందర్భాన్ని బట్టి ఆయా అవతారాలు, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక అవతారం ఎత్తాడు కాబట్టి అక్కడ దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం జరగవలసినటువంటి ఆవశ్యకత. ఇప్పుడు పెద్దవాళ్ళం ఏం చేస్తాము? ఒక డిపార్ట్మెంట్ ఉంది, ప్రతిదానికి సీఎంఏ పోతాడా? మంత్రులను పంపిస్తాడు, కొంతమంది ఎమ్మెల్యేలను పంపిస్తాడు, కొంతమంది ప్రతినిధులను పంపిస్తాడు, కొంతమంది కార్యకర్తలను పంపిస్తాడు. ఆయన రాడు కదా సీఎంఏ బయటికి. అలాగే భగవంతుడు తనకు తానుగా రాడు. కొంతమందిని అలా పంపించి, కొన్ని అవతారాల రూపాలతో పంపించి, నువ్వు ఈ అవతారం ఈ నిమిషానికి ఎత్తు, నువ్వు పలానా పని చేయిపో అని పంపిస్తే వచ్చి చేసేటువంటి వాళ్ళు చేస్తారు. అలా ప్రతి అవతారాన్ని మనం మళ్ళీ పెట్టుకుని పూజిస్తున్నాం. అవును కాదు. అందుకని ఇక్కడ మనం ఏం వేరే డీవియేట్ కావాల్సిన పని ఏం లేదు. ఎప్పుడు కూడా మన ఇంటి దేవుడు ఎవరో ముఖ్యంగా ఆ పటం ఒక్కటి పెట్టుకొని ఆ ఇంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము అంటే అది చాలా యోగదాయకం. ఎందుకు? వంశపారపర్యముగా మన పెద్దలు ఆరాధించారు ఆ దేవుణ్ణి, అంతకుముందు వాళ్ళు ఆరాధించారు, మనము ఆరాధిస్తున్నాము. అలా మర్చిపోయి నాకు ఇష్టమైన దేవుడు,
నేను అక్కడికి పోయినా నాకు ఇష్టం జరిగింది, నాకు మేలు జరిగింది కాబట్టి నాకు ఇష్టదేవుడు అని ఉండొచ్చు. ఒక ఇష్టదేవుడు ఒకడు ఎక్స్ట్రా. ఎందుకు నీకు ఎందుకు ఇష్టదేవుడైనాడు? నేను అక్కడికి పోయినాను, సాయిబాబా గుడికి పోగానే నాకు ఉద్యోగానికి కాల్ వచ్చింది, నాకు అక్కడ సెంటిమెంటు అని. అందువల్ల నీకు అది సెంటిమెంట్, నువ్వు అనుకుంటున్నావు, నీ మనస్సుకు అక్కడికి పోతే వచ్చింది కాబట్టి నీకు వచ్చింది. ఆ సమయానికి అక్కడ నీకు ఆ కర్మ ఒగదగిపోవడానికి ఉంది కాబట్టి అక్కడ నువ్వు అడుగు పెట్టినావు కాబట్టి అక్కడ వచ్చింది. కొంతమందికి ఎవరి పెళ్ళికో పోయి ఉంటారు, ఫలానా వాళ్ళకు పెళ్ళికి పోయినప్పుడు నాకు అక్కడ మంచి కాల్ వచ్చింది, వాళ్ళు మళ్ళీ మళ్ళీ పొద్దురుకులు పెళ్లి చేసుకోరు కదా, మనకి ఇంకో మంచి జరగాలన్నప్పుడు. లేదు దానికి వాళ్ళకి మంచి జరిగిందంటే వాళ్ళ పెళ్లి ఫోటో తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటామా ఫ్రేమ్ చేసి? లేదు కదా. పోనీ ఆ కళ్యాణ మండపాన్ని తెచ్చి పెట్టుకుంటామా? లేదు కదా. అది కొంచెం ఆలోచన చేసి చేసుకోవాల్సినటువంటి. సో మ్యాండేటరీగా అయితే మన కులదైవం ఖచ్చితంగా ఉండాలి, అది తరతరాలుగా మనం పూజిస్తున్నాం కాబట్టి ఇష్టదైవం అనేది ఇంకా వాళ్ళ యొక్క ఇష్టం బట్టి, సెంటిమెంట్స్ బట్టి పెట్టుకోవచ్చు. ఇంకా లక్ష్మీదేవి ఆ ఏనుగుతో పాటు ఉన్న చిత్రం అయితే చాలా మంచిది, యోగ్యంగా ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు ఇవైతే మ్యాండేటరీ, కానీ ఇంకా ఇష్టం ఉన్నన్ని చిత్రాలు పెట్టుకోవడం అనేది అదొక వ్యక్తిగత చాయిస్. వ్యక్తిగతం కాదమ్మా, అన్నిటికీ మనం చేయలేము. అట్లా పెట్టుకునే చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. పెట్టుకుంటే అలా పూజించాలి. ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు ఇన్ని పటాలు ఉన్నాయి కదా, అన్ని పటాలకు మనం పూలు పెడుతుంటాం, చేస్తుంటాం, అదొక పనిగా. ఎక్కువ పెట్టుకొని ఆరాధించేటప్పటికి ఏమవుతుందంటే మనలో కూడా మనకు ఎట్లా ఉంటుందంటే బుద్ధి, అరే ఈ దేవుడిని అనుకోలేదే, చెప్పుకోలేదే నేను, ఆయన ఏమన్నా కోప్పడతాడేమో, ఉన్నప్పుడు పటంలో ఉన్నప్పుడు మనం చెప్పుకోవాలి కదా అనే ఉద్దేశంతో ప్రతిదీ చెప్పుకుంటూ పోతాం ఒక లిస్టు పెట్టుకొని. ఇంత లిస్టు పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు ఒక పద్ధతి, ఒక పని అనేటువంటిది నమ్ముకుంటే ఆ పని వల్ల మనకు మేలు జరుగుతుంది. 10 పనులు ఏకకాలంలో పెట్టుకున్నప్పుడు ఏ పని కాకుండా అన్నీ అన్యమనస్కంగానే సగం సగమే ఉండిపోతాయి. నువ్వు పరిపూర్ణంగా ఒక దేవుడు నమ్ముకో. అందుకే రావణాసురుడంతటి వాడు ఏమన్నాడు? అన్యదైవము కొలువ, నీదు పాదము విడువ. నేను వేరే దేవుణ్ణి కొలవను, నీ పాదాలు విడువను. అందుకనే ఆత్మలింగాన్ని సైతం సాధించుకోగలిగినాడు కదా. ఎన్నిసార్లు కావాల్సి ఉంటే అన్నిసార్లు ప్రత్యక్షం చేసుకోగలిగినాడు కదా. నువ్వు అలా ఒక్క దైవాన్ని నమ్ముకో. అలా ఎప్పుడైతే నమ్ముకుంటావో ఆ దేవుడే నీకు మేలు చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు 10 పటాలు పెట్టుకొని 10 మందిని నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు 10 మంది చెయ్యరా? మరి మిగతా వాళ్ళందరూ కూడా దేవుళ్ళే కదా. దేవుళ్ళే, కానీ నువ్వు అనవసరంగా 10 మందిని అడిగితే లాభం ఏముంది? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో ఒక యజమాని దగ్గర, ఆ యజమానిని అడిగితే చేస్తాడు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఆయనకు తెలిసిన ప్రతి వాళ్లకు మనకు పరిచయం చేసినాడు కదా అని ప్రతివాడి యజమాని మనం అయ్యో అని అడిగితే ఎందుకు ఇస్తాడు? అందుకని ఈ మాసాలు ఇవి వచ్చినప్పుడు ఏ మాసాల్లో ఏమేం పాటిస్తామో అది మన జీవన కృతి, మనం చేయాల్సిన ధర్మం, అవి కర్మలు. ఆ కర్మలు చేయాల్సినటువంటివి ఏ మాసంలో ఎటువంటి కర్మలు ఆచరిస్తామో అవన్నీ ఆచరిస్తూ చేసుకుంటూ పోతే మనకు పరిపక్వత అనేది ఏర్పడుతుంది, ఒక మోక్షానికి దారి ఏర్పడుతుంది. అవి చేసుకోవాలి. అంతేగాని ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉండాలి. ఇంట్లో మనము తూర్పు ముఖముగా కూర్చొని పటాలు దేవుణ్ణి మనకు పశ్చిమ ముఖంగా పెట్టుకునేట్టుగా దేవుడి రూమ్ కానీ ఒక గోడకు పెట్టుకోవడం కానీ అనుకూలాన్ని బట్టి పెట్టుకోవాల్సిందే. ఎప్పుడైనా అలా ఉండేట్టుగా చేసుకుని పెట్టుకుంటే ఆ ఇంటికి శోభ, వాళ్ళకు కావాల్సినటువంటి పనులన్నీ నెరవేరటం అన్నీ జరుగుతాయి. అందుకని ఇంటి నిండా పటాలు, విగ్రహాలు పెట్టుకుంటే లాభం లేదు. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.